తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. సింగరేణి భవన్ ను ముట్టడించిన కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. కవితను నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి, జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి, జై తెలంగాణ, జై సింగరేణి, జై తెలంగాణ, జై తెలంగాణ, జై జాగృతి. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. హైదరాబాద్ లో సింగరేణి భవన్ ను ముట్టడించారు. కవిత సహా జాగృతి శ్రేణులు వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేశారు. నాంపల్లి పిఎస్ కు కవితను తరలించారు. జాగృతి అధ్యక్షురాలు కవితను అరెస్ట్ చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. సింగరేణి భవన్ ను ముట్టడించిన కవితతో పాటు తెలంగాణ జాగృతి నాయకులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. కవితను నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ ఆమె ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనను శాంతింపచేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా కవిత వినకపోవడంతో ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. హైదరాబాద్ సింగరేణి భవన్ ను ముట్టడించారు జాగృతి అధ్యక్షురాలు కవిత. దీనికి సంబంధించి కూడా మోర్ డీటెయిల్స్ సతీష్ రెడ్డి తెలుసుకుందాం. సతీష్, ప్రస్తుతం కవితను అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించినట్టుగా తెలుస్తోంది. ఎస్దేవి కొద్దిసేపటి క్రితం సింగరేణి భవన్ హైదరాబాద్ లో ఉన్నటువంటి సింగరేణి భవన్ ముట్టడికి వచ్చినటువంటి ఎమ్మెల్సీ కవితని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు హెచ్ఎండబ్ల్యూఎస్ సంబంధించినటువంటి యూనియన్ నాయకులను కూడా అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ముఖ్యంగా సింగరేణిలో ఉన్నటువంటి కొన్ని సమస్యలకు సంబంధించి ఆమె వినతి పత్రం ఇవ్వడానికి సింగరేణి భవన్ దగ్గరికి వచ్చారు. అయితే అనుమతి లేకుండా లోపలికి రాకూడదు, లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్పి పోలీసులు చెప్పడంతో ఆమె సింగరేణి భవన్ ముందు కొద్దిసేపు బైఠాయించింది. కొద్దిసేపు ఆగి ఇక్కడే ధర్నా చేసింది. దీంతో ఇక్కడ ధర్నా చేయడానికి కూడా అనుమతి లేదు, లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్పినటువంటి పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె గతం నుంచి కూడా ఈ మధ్యకాలంలో జాగృతి జనంబాట పేరుతో వివిధ జిల్లాల్లో తిరుగుతున్నటువంటి కవిత అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద మాట్లాడుతుంది. దాంట్లో భాగంగానే సింగరేణికి సంబంధించి గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి హెచ్ఎండబ్ల్యూఎస్ యూనియన్ తో కలిసి పనిచేస్తుంది. ఆ యూనియన్ తో కలిసి ఈ రోజు సింగరేణి భవన్ దగ్గరికి వెళ్ళి అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. సింగరేణిలో గతంలో ఏదైతే బ్లాకులు కేటాయించినటువంటి బ్లాకుల్ని ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూస్తుంది. దాంతోపాటు అక్కడ యూనియన్ ఎలక్షన్స్ కూడా జరపట్లేదు అనేటువంటి కొన్ని రీజన్స్ తో వినతి పత్రం మేము తయారు చేసాం. ఆ వినతి పత్రం ప్రభుత్వానికి ఇటు సింగరేణి ఎండీకి ఇవ్వడానికి వచ్చామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. అయితే అనుమతి లేకుండా లోపలికి వెళ్ళడానికి లేదు, కుదరదు కాబట్టి లోపలికి పంపించామని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. దీంతో కొద్దిసేపు ఇటు పోలీసులకు, జాగృతి కార్యకర్తలకు, అదేవిధంగా యూనియన్ కు సంబంధించినటువంటి కార్యకర్తలకు మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. కవిత ఇక్కడే బైఠాయించి ఖచ్చితంగా లోపలికి అనుమతించే వరకు నేను ఇక్కడి నుంచి లేవను అని చెప్పి భీష్మించి కూర్చోవడంతో పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో నాంపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్లారు. దేవి. ఆల్ రైట్ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.